ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే నగదు సాయంపై కీలక ప్రకటన వచ్చింది. ఒకేసారి రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏటా 6,000 రూపాయలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సమాంతరంగా అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరిట అందించగా దానిని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చింది కూటమి. ఈ ఏడాది ఆగస్టు 2న పథకాన్ని అమలు చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అందించేందుకు సిద్ధపడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడతల్లో మంజూరు చేసింది. తాజాగా 21వ విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది రైతులకు తక్షణ సాయంగా ఈ నిధి ఉపకరిస్తోంది. అయితే ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులకు నష్టం జరిగింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 117 కోట్ల రూపాయల సాయం అందజేసింది. అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ ఈ నెల 18న కానీ ఈ నెల చివరి వారంలో కానీ నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ 2వ విడత 5,000 కలిపి అందించనుంది ప్రభుత్వం. ఇప్పటికే తొలి విడత 5,000 అందించింది. చివరి విడతగా 4,000 అందించనుంది. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో పాటు సాగు ప్రోత్సాహం కింద ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. గతంలో జగన్ హయాంలో రైతు భరోసా పేరిట పథకాన్ని అందించేవారు. అయితే రాష్ట్రం 7,500 అందించగా కేంద్రం 6,000 ఇచ్చేది. అంటే కేవలం ఈ పథకం ద్వారా 13,500 మాత్రమే రైతులకు అందేది. కానీ కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి 20,000 రూపాయలు అందిస్తోంది. అంటే వైసీపీ హయాం కంటే 6,500 అదనమన్నమాట. దీపావళి కానుకగా ఈ నెల 18న అందిస్తారో లేకుంటే ఈ నెల చివరి వారంలో అందిస్తారో చూడాలి.